నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయుచున్నది. నీవు నాకు సహాయుడవై యుంటివి. నీ రెక్కల చాటున చరణజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నశింపచేయవలెనని వారు దానిని వెదుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. అందరం చదువుదాం. రాజు దేవునిని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రివి, మీకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తోత్రము చెల్లించున్నాం. మీ కృప జీవము కంటే ఉత్తమమైనది. జీవాధిపతి మమ్మలను జీవింపచేశారు. మీకు స్తుతి మహిమ ఘనత చెల్లించున్నాం నాయన. మీ సన్నిధికి వచ్చిన మేమందరం వట్టివారము, మట్టివారము. నీ దాసుడునైన నేను బలహీనుడను. కరుణించి బలపరచి నా నోటికి మీరు తోడయుండి నీ వాక్యపు మాటలు నాకు మాకు మీరు తెలియపరచి మహిమ ఘనత మీరు పొందాలని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు జీవిత అనుభవాలు మనందరికీ చాలా ఉన్నతమైనవి. దావీదు పలు పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని బట్టి ఆయన సంతోషపడతాడు. దేవుని సన్నిధిని చాలా ఎక్కువగా ఆశించేవాడుగా ఉన్నాడు. దేవుని పిల్లలంగా మరి దావీదు ఇలాగా దేవుని కొరకు పాడుతున్నప్పుడు, ప్రస్తుత ఈ దినాల్లో మనం దేవునికి మనము ఎలాగా ఉండుట మంచిది అనే విషయాల్ని మనము తెలుసుకోవాలి. మనము దేవుని వాక్యాన్ని బట్టి, దేవునిని బట్టి సంతోషపడి దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ లోకంలో మనమందరం కూడా మనకు సహాయకుడు అని మనం దేవుని వైపే మనం చూడాలి. ఎందుకు అంటే చక్కగా మనం దేవుని మాటల్ని మందిరంలో ఉన్నప్పుడు ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ మీరు సంతోషంగా మరొకసారి చెప్పండి. మందిరంలో ఉన్నాము, మంచిగా మన ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండాలి.
అందరూ కూడా దేవుని మాటలు ధ్యానిస్తే అది మందిరానికి వచ్చినట్లుగా అది మనకు మేలవుతుంది. కనుక మధ్య మధ్యలో మీరు ఎవరు కూడా ఎక్కువ తక్కువ చేయకాకండి. ఫోన్లు వచ్చిన ఆ ఫోన్లని మీరు అత్యవసరం అనుకుంటే చర్చిలోనే మాట్లాడండి. అప్పుడు దేవుడు బాగా మంచిగా మనందరికీ మార్కులు వేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవద్దు. దుష్టుడు మనల్ని చెడగొడతాడు. దుష్టుడి ఆలోచనలు మనల్ని చెరిపేస్తాయి. పాపం మనల్ని పతన స్థితికి తీసుకెళ్ళద్ది, ప్రమాదంలోకి తీసుకెళ్ళద్ది. పాపం అనేది ప్రమాదంలోకి తీసుకెళ్ళద్ది, మన జీవితాల్ని పతనంలోకి తీసుకెళ్ళద్ది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో కూడా నిలవద్దు. మందిరంలో ఉందాం, దుష్టుడికి చోటు ఇవ్వద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు. అపహాసకులు చోటున అనగా నేను మరల మిమ్మల్ని కొంచెం దేవుని వాక్యం వినడానికి మోటివేట్ చేయడానికి ఇలాంటి వ్యర్థ సమయాలని చెప్పడానికి కూడా మీరు అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ఉండవద్దు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు. ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం మనం? బజార్లో కూర్చున్నామా? ఎక్కువ తక్కువ మాట్లాడుకునే స్థలాల్లో కూర్చున్నామా? అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకు. మరేం చేయాలి? ఆ 1వ కీర్తన 2వ వచనంలో ఏమన్నా? యెహోవా ధర్మశాస్త్రమునందు దేన్ని బట్టి ఆనందించాలి? గట్టిగా చెప్పండి. దేవుని శాస్త్రము, దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. వాక్యం ఎవరై ఉన్నారు? మరలా దేవుడు. దేవుణ్ణి బట్టి సంతోషపడాలి. కనుక దావీదు జీవితం మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. దావీదు ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇస్తాడు. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రజలమైన మనం కూడా ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తే మనము అన్ని విషయాల ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా మనకి ఫలభరితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. మీరు దేవుని బట్టి ఎక్కువ సంతోషం కలిగి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన విధములో దేవుడు ఫలిస్తాడు. మనము లోకంలో ఉన్నాము. ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు, ఈ ఆయుష్ను దేవుడిచ్చాడు. దేవుడు మనల్ని తన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు తన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము ఈ యొక్క జీవిత కాలంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉండడానికి దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనకు ఫలభరితమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన జీవితానికి ఎప్పుడైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో అప్పుడే మన జీవితంలో ఆత్మలో వర్ధిల్లుతాము. దేవుని వాక్యం కూడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా మనము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మీయులంగా చేయబడిన మనము మన ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టుకోకుండా ఎక్కువగా శరీరము, లోకము గురించి, లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే తప్పనిసరిగా దానివల్ల మనకై మనం నష్టం చేసుకుంటాం. ఎవరైనా సరే అంతే. మనకై మనమే నష్టం చేసుకుంటున్నాం. ఎవరో మనకి నష్టం చేయట్లా.
మనం కలిగి ఉండవలసిన ప్రాధాన్యతను మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ఫలిస్తాం. మనం ఉండకపోవడం బట్టి మన జీవితంలో దానివల్ల అనేకమైన అనర్థాలు, అనేకమైన నష్టాలు కలిగి ఉంటాయి. అందుకే దావీదు తన జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యత దేవునికి ఇస్తాడు. ఆయన 27వ కీర్తనలో 4వ చరణంలో అంటాడు, దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను అంటాడు. దావీదు అనే ఆయన దేవుని దగ్గర వరం అడుగుతున్నాడు. ఏం వరం అడిగాడు ఆయన? బైబిల్ చూడుకోండి, చెప్పండి మీరు. ఏం చూడాలి ఆయన? ఏం చూడాలంట? దేవుని యొక్క ప్రసన్న వదనము చూడాలని. దేవుని యొక్క ప్రసన్న వదనము చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా కూడా అప్పుడప్పుడు ఎదుగుతానన్నాడా? గురువారం బైబిల్ స్టడీ కొరకే అన్నాడా? శనివారం విజ్ఞాపన కూడికి కొరకే అన్నాడా? జీవిత కాలమంతా కూడా. అందుకే 63వ కీర్తనలో 6వ చరణంలో కూడా ఏం రాశాడు చూడండి. అందరం చదువుదాం. 63వ కీర్తనలో 6వ చరణం. కాగా నా జీవిత కాలమంతా నేను ఎలాగానే నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. నా జీవిత కాలంలో, నా జీవిత కాలమంతా కూడా ఆయన అంటున్నాడు, నేను ఇలాగనే దేవుణ్ణి స్తుతిస్తా. నా జీవిత కాలం అంతా కూడా నేను ఇలాగనే స్తుతిస్తా. అంటే నాకు కష్టాలు వస్తున్నప్పుడు కష్టాలను బట్టి నేను కృంగిపోను. నేను ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకంటే నా కష్టాల్లో నుంచి నన్ను విడిపించేవాడు దేవుడు. కష్టాల నుంచి ఎవరు విడిపిస్తారు? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? స్వస్థత ఎవరు ఇవ్వాలి? రక్షణ ఎవరు ఇవ్వాలి? అంతే. రక్షణ దేవుడు ఇవ్వాల్సిందే, వెలుగు దేవుడు ఇవ్వాల్సిందే, స్వస్థత దేవుడు ఇవ్వాల్సిందే, కాపుదల దేవుడు. కాబట్టి దేవుని పిల్లలంగా మన హృదయాల్లో, మన మనస్సుల్లో కాస్త మనం కలిగి ఉండవలసిన నియమాలేంటో దావీదు తన కీర్తనలో చెబుతున్నాడు. నా జీవిత కాలం అంతా నేనేలాగనే నా చేతులెత్తి నిన్ను స్తుతించేదను అన్నాడు. నూతన నిబంధనలో అందుకే పవిత్రమైన చేతులెత్తి ప్రతి సమయంలో ప్రార్థన చేయండి అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. కనుక ప్రభు మహాకృపను బట్టి, కృపలో రక్షణ పొందిన మన అందరి జీవితాలలో కూడా దేవుడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని దగ్గర పొందుకోవలసినవి, మన జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించవలసినవి, మనము దేవునిని స్తుతించాలి. దేవునికి మహిమకరంగా మన జీవిత విధానాలు ఉండాలి. అందుకే దావీదు ఆ 27వ కీర్తనలో 4వ చరణంలో అన్నట్లుగా, నేను దేవుని దగ్గర వరం అడుగుతున్నాను. ఆ వరం ఏమిటంటే దేవుని ప్రసన్నత నేను చూడాలి, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అన్నాడు. అలాగే 63వ కీర్తనలో కూడా, ఈ కీర్తన కూడా ఈ యోధ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆ దావీదు ద్వారా రాయించిన మాట.
63వ కీర్తనలో ఆ చిన్న అక్షరాలతో దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తనని వ్రాయబడింది. అరణ్యం అంటే ఇలాగా మంచిగా చక్కగా ప్రశాంతంగా ఉంటుందా చెప్పండి? కాబట్టి దేవుని పిల్లలంగా అరణ్య ప్రదేశాలలో కూడా, అంటే జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా, జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన దేవుణ్ణి మరిచిపోవడం గాని, దేవునిని విడిచిపెట్టడం గాని ఆయన జీవితంలో జరగడం లేదు. దేవునికి మహిమకరంగా నా బ్రతుకు ఉండాలని దావీదు దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. మనము కూడా ఈ లోకంలో శోధన, బాధలు చుట్టిన ముట్టిన రేగిన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉన్నప్పుడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వారు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలి? కీర్తనలు పాడవలెను. ఎందుకంటే మనమందరము దేవుడు మన సమస్యలన్నిటికీ పరిష్కారకర్త. దేవుడు మన ప్రతి పరిస్థితులలో మనకు సహాయం చేయగలవాడు. కనుక మనం దేవుని తట్టే చూడాలి. దేవుడే మనందరికీ సహాయం చేయగలుగుతాడు. కనుక దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని మన హృదయాల్లో, మన మనస్సుల్లో నింపుకొని దేవుణ్ణి మనసారా ఆరాధించాలని దేవుడు పలు కీర్తనల ద్వారా చెబుతున్నాడు. దానికి మనమందరం కూడా ఉంచవలసిన నిరీక్షణ, ఈ లోకంలో మనం ఎవరెవరమో ఏ విషయాలలో దేని కొరకు కనిపెట్టుకుంటే ఏమేమి జరుగుతాయో మనకు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి, తెలుసుకుంటున్నారు. మనం ఇంకా ఎక్కువగా తెలుసుకొనగోలవలసిన విషయాలు ఏంటంటే, గడిచిన 2 వారాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాటలను కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటే, మనుషులను బట్టి గాక మనం దేవుని మెట్టి మనం మంచి ఉన్నతమైన మార్గంలో నడవాలి. అందుకే మనము ఆ యొక్క 2 వారాలు క్రిందటి నుండి కూడా మనము ఈ మాటని గుర్తు చేస్తా వస్తా ఉన్నాం. 146వ కీర్తనలో మరి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకండి అని మనము అప్పుడు చూసాం. ఈ నెల మొదటి ఆదివారంలో. కనుక మనుషులు ద్వారా, రాజుల ద్వారా రక్షణ అనేది లేదు. రాజులకు రాజైన దేవాది దేవుడైన ఆ ప్రభువు ద్వారా మనందరికీ రక్షణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభుల వారి అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ, మనకు గొప్ప రక్షణ కలిగింది. కాబట్టి మనమందరము ఎల్లవేళలా పరిస్థితులన్నిటిలో కూడా మనము నమ్ముకోవలసిన దేవుడు యేసు ప్రభుల వారిని బట్టి మనం ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన్నే మనం నమ్ముకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనుషులుగా ఉండవారు కానీ, రాజులు కానీ, వారి ద్వారా మనకేమీ కలగలేదు. రక్షణ, కాపుదల, స్వస్థత, ఆరోగ్యము సమస్తము దేవుని ద్వారా కలిగినాయి. దేవునికి స్తోత్రం. అందుకే దేవునిని మనం నమ్ముకోవాలి. గత వారంలో కూడా 118వ కీర్తనలో కూడా 8-9 చరణాల్లో మనం ఇదే మాటలను గుర్తు చేసుకున్నాం. అదే మాటలు అంటే ఏ మాటలు అంటే, ఇదిగో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవా దేవుణ్ణి ఆశ్రయించండి అని అన్నాం. మనుషుల్ని మనము నమ్ముకోవద్దు. మనుషులు ఏమున్నారంటే అనుకూలంగా ఉన్నప్పుడు జోలపాట పడతాడు. మనుషులు కొంచెం పరిస్థితులు కొద్దిగా ఇదవుతున్నాయి అంటే ఆ యొక్క ఏడుపు పాటలు పాడతారు, బుజ్జగించే పాటలు పాడతారు, వ్యతిరేకమైన పాటలు కూడా మనుషులు పాడతారు. దేవుడు అట్లా పాడడు. దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తండ్రిలా ప్రేమిస్తాడు, తల్లిలా లాలిస్తాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని
ముద్దాడేవాడు, సంకపెట్టి నిన్ను ఆదరించేవాడు. కనుక మనము మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవా దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక ఈ సమయంలో కూడా మనమందరము కూడా మనము ఎవరెవరిని ఏ పరిస్థితులని మనం చూసి మనం ఎవరెవరినో ఏదేదో చూసి మనము చూడవలసిన దిక్కు మనం ఆశ్రయించవలసింది ఆశ్రయించకపోతే తప్పనిసరిగా మనకు మంచిది క్షేమం దేవుని దగ్గరే ఉంది. కనుక ఈ పూట మనము జ్ఞాపకం చేసుకోవలసిన మాట 121 కీర్తనలో కూడా మొదటి చరణంలో ఇలాగా ఉంటది. ఏముందంటే దయచేసి 121 కీర్తన మొదటి చరణంలో ఇట్లా రాసిన మాట దయచేసి చదవండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఇక్కడ ఈ కీర్తనలో కీర్తనాకారుడు ఆయన మాట్లాడుచున్నాడు. 121 కీర్తనలో ఇట్లాగా మొదటి చరణంలో ఏమంటాడంటే, కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. కొండలు అంటే లోకం. ఏమిటండి? లోకం. కొండలు అంటే లోకం. కానీ దావీదు దేవుని వలనే సహాయం కలుగుద్దని ఆ 2వ చరణంలో దావీదు ఎవరిని తట్టు చూస్తున్నాడు? 2వ వచనం చదవండి. 121 కీర్తన. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములు. అది ఈ లోకంలో రాజులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకెవరెవరో ఘనులైన వారు కావచ్చు, ఈ లోకంలో అధికారులు కావచ్చు, ఇంకేమేమేవో కావచ్చు, ఈ లోకంలో కొండలాంటి వాడురా అని కొండల తట్టు మనం కనులెత్తే మనకు సహాయం అక్కడ నుండి రాదండి. మనం ఎల్లవేళలా ఎవరి తట్టు చూడాలి? ఎల్లవేళలా ఎవరి కొరకు మనం ఆశ కలిగిన వారుగా ఉండాలి అంటే దావీదు దగ్గర మనం చూస్తున్న మంచి మనస్తత్వం, దావీదు దగ్గర పాడిన కీర్తనలో ఉన్న మంచి శ్రేష్టమైన లక్షణాలు ఏమిటి అంటే దేవుని దగ్గర వరం అడుగుతున్నాడు. ఏం వరం అడుగుతున్నాడు? దేవుడు ఎలాంటి ఉన్నతమైన విధానం కలిగిన వాడు, ప్రసన్నత చూడాలి, ఆయన యొక్క ఆలయములో ధ్యానం చేయాలి, ఆ దేవుని మాటల ద్వారా నాకు జీవము, ఆ దేవుని మాటల ద్వారా నాకు వెలుగు, ఆ దేవుని మాటల ద్వారా నాకు ఆదరణ, ఆ దేవుని మాటల ద్వారా నాకు సహాయము అని ఆ దేవుని మీద ఆధారపడుతూ ఆయనని గూర్చి ఆయన జీవితంలో జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఇలాగా చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, చేతులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ 121 కీర్తనలో కూడా ఆయన వ్రాస్తున్న మాట ఏంటంటే, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది. ఎక్కడి నుండి సహాయం వస్తుంది? మనందరికీ దేవుని ద్వారా సహాయం, దేవుడి ద్వారే సహాయం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవుడే మనందరికీ సహాయకుడుగా ఉన్నాడు. దేవుడే మనందరి పట్ల ఇంతవరకు అన్ని విషయాల్లో మనకు సహాయం చేశాడు. అందుకే 63వ కీర్తనల 3వ వచనాన్ని కూడా ఒకసారి మనమందరము చదువుదాం దయచేసి. 63వ కీర్తన 3వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని కృప అనేది మనందరి ఎడల దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రములు. దేవుని కృప జీవము కన్నా అర్హత లేని మన పట్ల అర్హతను దేవుడిచ్చాడు. కృప. యోగ్యతలు ఏమీ లేవు మన దగ్గర, ఏమీ యోగ్యతలు లేవు, ఏమీ అర్హతలు లేవు.
కానీ కృప కలిగిన దేవుడు మన పట్ల కృప చూపాడు. మనం ప్రభు బలలో చేయడానికి ఏ అర్హత ఉంది మనకి? ప్రభు మందిరములో కూర్చోండి ఇలాగా ధ్యానించడానికి ఎలా ఆయన కృప చూపాడు. ఆయన కృప జీవము కంటే ఆయన మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో జీవాన్నిచ్చాడు. మన జీవితంలో జీవాన్నిచ్చాడు. అందుకే మనం చేయవలసింది, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. మన పెదవుల ద్వారా ఏం చేయాలి? మన పెదవుల ద్వారా ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. ఈ పెదవుల ద్వారా మనం దేవుని స్తుతించాలి. ఈ పెదవుల ద్వారా పాడు పనులు చేసుకుంటా, పాడు మాటలు మాట్లాడుకుంటా ఉండారనుకోండి, జీవితం అంతా రోత భ్రష్టు పట్టిపోద్ది, పాడైపోతాం. ఈ పెదవులు దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన జీవము దేవునిని స్తుతించడానికి, దేవునిని ఘనపరచడానికి. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి చక్కగా, దేవుడు మన పట్ల ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఎంతగా కృప చూపిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఇంకా ఎందుకు మన జీవితాన్ని ముందుకు పొడిగిస్తున్నాడో మనం ఆలోచన చేసుకొని, మనము ఆయన ద్వారా కృప పొందుకున్నాం, ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం, ఆయన ద్వారా మనం ఆయన స్తుతించాలి. అందుకే ప్రియులారా, చేయవలసిన పని చేయాలని చెప్తున్నాడు. ఈ కీర్తనలో 11వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ అన్నాడు, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు నోరు దేవుణ్ణి స్తుతించకోకుండా, దేవునికి ఈ పెదవుల ద్వారా స్తుతి యాగము చెల్లించుకోకుండా, ఈ పెదవులతో పాడు మాటలు మాట్లాడుకుంటూ, ఈ పెదవులతో ఎక్కువ తక్కువగా మాట్లాడుకుంటే ఏం జరుగుద్దో కూడా అక్కడ చెప్తున్నాడు చివర్లో. కనుక దేవుడు నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. కాబట్టి దేవుని పిల్లలంగా, దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జీవిత కాలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి దావీదు తన జీవితంలో దేవునికే స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాడు. అందుకే దావీదు తన జీవితంలో ఆయనే దేవుడు, ఆయన్నే వెతుకుతున్నాడు, ఆయన బలాన్నే చూస్తున్నాడు, ఆయన ప్రభావాన్నే చూస్తున్నాడు. 63వ కీర్తన మొదటి 2 వచనాలు. 63వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమంటున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నీవే నా దేవుడవు, నాకు జీవాన్నిచ్చిన దేవుడవు, నీవు కృపనిచ్చిన దేవుడవు, వేకువనే నేను నిన్ను వెతికెదనని దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిలో చూస్తున్నాడు. అందుకే 2వ చరణంలో కూడా నీ బలము కలిగిది, నీ ప్రభావమును చూడవలనని ఎక్కడ ఆయన ఆశపడుతున్నాడు అన్నాడు. చూడండి, ఇక్కడ కూడా పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాడు. పరిశుద్ధ ఆలయము ఆయన ఎక్కువనే వెతుకుతున్నాడంట. మరి ఏకువ జామున ఎంతమంది ప్రార్థన చేసుకున్నాం? రాత్రి జాముల యందు నేను ఆయనను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు
దొరుకుతుందన్నాడు. ఉదయకాలం వేకువ జామునే లేచి దేవుణ్ణి స్తుతించాం. వేకువ జామునే లేచి ప్రార్థన చేసుకున్నారా? ఏమో, అనుమానమా? దావీదే అయితే ఏమంటున్నాడంటే 2వ చరణంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొనుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకో తృష్ణ కొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషిస్తుంది. అలాగే ఆ 42వ కీర్తనలో కోరహ కుమారులు చెప్పినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవుని కొరకు ఆశపడుతున్న బిడ్డలు, దేవుడే మనకు ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన కలిగిన మనము, ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. మనమందరము మన పెదవుల ద్వారా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మోకరించి, దేవా, మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, మీరిచ్చిన జీవిత కాలాన్ని బట్టి వందనాలు.